గాంధీ భవన్లో తుంగతుర్తి వివాదంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి అంశాన్ని డీసీసీ అధ్యక్షుడు నర్సయ్య వివరించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాజీ మంత్రి హరీష్ రావుపై పోటీ చేయడానికి సిద్ధమని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని మాత్రమే చెప్పానని, కానీ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయనని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం మహిళా లేదా జనరల్ రిజర్వేషన్ ఏదొచ్చినా కాంగ్రెస్ అభ్యర్థిగా తన భార్య నిర్మలా జగ్గారెడ్డి ఉంటారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి యాక్టివ్గా పనిచేయని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారని, పనితీరు మారకపోతే టికెట్పై నిర్ణయం సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ ఇన్ఛార్జి తీసుకుంటారన్నారు. ప్రతిపక్షం అధికార పార్టీని విమర్శించడం రాజకీయాల్లో సహజమని పేర్కొన్నారు. అంటే నిన్న వాళ్ళకి డబ్బులు వేసింది ఎంత నిన్న ఖమ్మం సభతోటి రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మంలో నిన్నటికి 9,000 కోట్ల రూపాయలు రైతు నిన్నటికి పూర్తయిపోయింది. నిన్న డబ్బులన్నీ వేయడం జరిగింది. వేసిన క్రమంలో సందర్భంలో భవిష్యత్తులో డీలిమిటేషన్ వేస్తే సీట్లు పెరుగుతాయి కాబట్టి మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, తెచ్చుకుంటాము. 117 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాము. ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట 100% అదే జరుగుతుంది. ఆ విశ్వాసం ప్రజల మీద మాకు ఉన్నది. అందుకే నిన్న మాకున్నటువంటి నమ్మకము, విశ్వాసము